నమస్తే. కల్వకుంట్ల కవిత ఒక ట్వీట్ చేసింది. నా వెనకనే ఉంది. అధికారం కోల్పోయాక దీక్ష దివాసులు, విజయ్ దివాసులు. ఇది ఉద్యమాల గడ్డ. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి తెలుసా? కేటీఆర్‌ను, హరీష్ రావును, ఓ రకంగా కేసీఆర్‌ను కూడా. ఆల్రెడీ కవిత నిండా మునిగింది. జైలుకి పోయినప్పుడే నిండా మునిగింది. ఇప్పుడు ఏం పని పెట్టుకున్నదంటే బీఆర్ఎస్‌ను ముంచనీకే పెట్టుకున్నది. ఈ యొక్క ట్వీట్లు, ఈ కథలు ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళకి నిద్ర పడతలేదు. ఓ రకంగా కవిత ఏం చేస్తుందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, బీజేపీ అంటే సరే బీజేపీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పని భారం తగ్గించింది, మాటల భారం తగ్గిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ మీద, లేకపోతే బీజేపీ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కవిత ఒక్కటి చాలు, చాలా ఉపయోగపడుతుంది రేవంత్ రెడ్డికి కవిత. ఇక ఈ ట్వీట్లు, ఇక నాయకులను విమర్శించడం, జనం బాట కార్యక్రమం పెట్టుకున్నది కదా, ఇక తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతుంది, మెల్లగా టార్గెట్ చేస్తుంది. నా నా అంచనా, లేకపోతే వస్తున్న వార్తలు ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే కవిత కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. నిండా ముంచనికే ఇక ఆమె పూనుకున్నట్లే కనిపిస్తూ ఉంది. ఓ రకంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా కవిత లైన్లోకి వచ్చేసిండ్రు, ఇంకా బొందబెట్టే స్థితికి తెస్తుర్రు. ఇప్పటికే జూబ్లీస్లో ఓడిపోయింది బీఆర్ఎస్. ఇక గ్రామ పంచాయతీల్లో కూడా ఇంకా నడుస్తుంది కథ అంతే. కానీ కవిత యొక్క స్టేట్మెంట్స్, ఆరోపణలు, లేకపోతే విమర్శలు చూస్తుంటే నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకు గుట్కీలు మింగుతున్నారు. ఎవరి నియోజకవర్గానికి వచ్చి ఏం బయటేస్తుందో వాళ్ళు నిద్రపోలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. వాస్తవంగా కూడా మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా, లేకపోతే నెలలుగా కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి మాటల తూటాలు, విమర్శలు. ఈ ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలైంది? జగదీష్ రెడ్డిని అన్నది లిల్లీపుట్ అని, ఆ నుంచి మెల్లిగా వచ్చి 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 నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, తర్వాత కేపీ వివేకానంద, తర్వాత ఈయన మాధవరం కృష్ణారావు, ఇక అందరినీ టార్గెట్ చేస్తుంది. తర్వాత ఈమె పేరు పద్మ దేవేందర్ రెడ్డి, ఇంకా హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళంతా నడుస్తూనే ఉంది. అంటే కవిత మాత్రం బీఆర్ఎస్ను బొందెట్టే వరకు వదిలేటట్లేదు, కనిపిస్తలేదు. నిండా ముంచే వరకు ఆమె ఇదే విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో ఏం కథనో తెలియదు, కానీ తెలంగాణలో కవిత ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని విమర్శించాలనా, బీజేపీని విమర్శించాలనా, ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. మొత్తం తిన్నప్పుడు ఏం తెలియదు, ఇప్పుడు బొక్కలని బయటపడుతున్నాయి. కవిత మొత్తం బయటేస్తుంది. ఇప్పుడు ఈ ట్వీట్లు కానీ, విమర్శలు కానీ, భూ కబ్జాలు కానీ, నిన్ననే మల్లారెడ్డిని విమర్శించింది. పూలు అమ్మినావు, పాలు అమ్మినావు, కబ్జాలు కూడా, భూములు కూడా అమ్మినావు అని చెప్పేసింది. అంటే వాస్తవమే అది కూడా. మస్తు మంది పూలు అమ్ముతారు, పాలు అమ్ముతారు, వాళ్ళకి 200 గజాల ఇల్లు కూడా లేదు. ఈయనకి ఏడంగా వచ్చిందంటే నాకు అర్థం కాదు. 1000 ఎకరాలు, కాలేజీలు, స్కూళ్ళు, ఇక తర్వాత వైద్యశాలలు, ఇవన్నీ ఏడంగా వచ్చినాయి అనేది కూడా నిజమే, ప్రశ్నార్థకమే. అంటే ఓ రకంగా కవిత బీఆర్ఎస్ను మామూలుగా ఆడుకుంటలేదు, మామూలుగా టార్గెట్ చేయలేదు. రేవంత్ రెడ్డికి తిరుగులేదు. ఇక ఈ విషయం ఇవన్నీ ఆలోచన చేస్తుంటే, ఇవన్నీ ట్వీట్లు లేకపోతే విమర్శలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ఆయన పని ఆయన వేసుకుంటూ పోతున్నాడు. ఆయన పెద్ద పట్టించుకుంటలేడు ఎవరిని, బీఆర్ఎస్ను. అసలు ఆయన విమర్శించాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు కవిత ఒక్కతే చాలు, రేవంత్ రెడ్డి చేసే పని మొత్తం కవిత చేస్తుంది. అంటే బీఆర్ఎస్లో పెద్ద తలకాయలకు, అంటే కేటీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి, నిద్ర పట్టని పరిస్థితి. ముఖ్యంగా హరీష్ రావును అయితే మామూలు టార్గెట్ చేయలేదు. ఇక ఏ జిల్లాకో జనంబాట కార్యక్రమం పెట్టుకున్నది కదా, తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతుంది. ఏ డిస్టిక్ పోతే, ఏ నియోజకవర్గానికి పోతే అక్కడ మొత్తం బయటేస్తుంది. అవి కబ్జాలు అనుకోండి, అవినీతి అనుకోండి, వాళ్ళు ఏమేం చేసిండ్రు, ప్రభుత్వ స్థలాలను ఎట్లా కబ్జా పెట్టిండ్రు, అసైన్ భూములను ఎట్లా కబ్జా పెట్టిండ్రు, ఇవన్నీ బయటికి తీస్తుంది. అంటే కవిత ఇష్యూ మామూలుగా నడుస్తలేదు. ప్రతిరోజు అనుకోండి ముందు పేపర్లు వస్తుంది, ఫ్రంట్ లైన్లో ఉంటుంది ఓ రకంగా. అంటే ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది మాట్లాడలేదు ఇన్ని రోజులు కూడా, పెద్ద కవిత గురించి విమర్శలు చేసినా కూడా మాట్లాడలేదు. కానీ జనం బాట ఎప్పుడైతే పెట్టుకున్నదో, నియోజకవర్గాల బాట పెట్టుకున్నదో, ఆడపోయి విమర్శలు చేయడం వల్ల ఒకరొకరు కవిత లైన్లోకి వచ్చేసిండ్రు. ఇప్పుడు కవిత గురించి ఆలోచన చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జనం బాట కార్యక్రమం ఇప్పుడు ఎక్కడ ఉంది, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు మొత్తం ఏం మాట్లాడాలి, ఏం కథ అని రెడీగా కూర్చున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ మంత్రులు, మాజీ నాయకులు ఎవరైనా కానీ అక్కడ రెడీగా కూర్చొని ఆమె గురించి ఏం మాట్లాడలేదు. మాధవరం కృష్ణారావు కూడా బాగానే గట్టిగానే మాట్లాడాడు కవితపై. నీ ఇంట్లో కుక్క పేరే విసికి అన్నాడు, నువ్వు లిక్కర్ రానివి అని జగదీష్ రెడ్డి అన్నాడు, సారీ మన నిరంజన్ రెడ్డి అన్నాడు. అంటే ఓ రకంగా టార్గెట్ చేసేసిండ్రు వాళ్ళు కూడా. అంటే కవిత కూడా ఏం పట్టించుకుంటలేదు, కవిత కూడా పెద్ద ఫీల్ అవుతలేదు.
ఆల్రెడీ మునిగినా నన్ను లిక్కర్ రాని అంటున్నారు, నేను లిక్కర్ దందా చేసిన అని నన్ను జైలుకు పంపించిండ్రు, జైలుకు పోయినా మునిగి వచ్చిన లిక్కర్ రాని అనే విమర్శలు చేస్తున్నారు. సరే చేయని అంటే ఓ రకంగా ఏమైపోయిందని నిండా మునిగింది ఆమె. మునిగి ఆమెను బీఆర్ఎస్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేసిన వాళ్ళ భర్తం పడుతుంది ఇప్పుడు. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావుది ఏముంటుంది అంటే నాకు అర్థం కాదు. టానిక్లు గోళీలు ఇచ్చిన ఆయన కుర్చీ పట్టుకొని ముందరికి నడిపి ఆయన పెద్ద ఏం లేదు, కానీ హరీష్ రావును టార్గెట్ చేసింది. అంటే రేవంత్ రెడ్డి బీజేపీ అంటే ముఖ్యంగా బీజేపీ అంటే వదిలేయండి, కానీ రేవంత్ రెడ్డి ఈ కవిత బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కొట్లాడుతుంటే, జాగృతి బీఆర్ఎస్ కొట్లాడుతుంటే ఆ కొట్లాటలో వచ్చిన నిప్పు రావాలనుకోండి, లేకపోతే ఆ మంటల రేవంత్ రెడ్డి మంచిగా చలి కాసుకుంటున్నాడు కాదా మరి, మంచిగా ఇట్లా చలి కాసుకుంటున్నాడు. ఇప్పుడు ముందే చలికాలం, ఇక కవిత ఈ హాట్ కామెంట్స్ ఈ ట్వీట్ల ద్వారా బీఆర్ఎస్ పై చేస్తున్న ఈ విమర్శల ద్వారా చెలరేగిన మంటల్లో రేవంత్ రెడ్డి ముందే ఇప్పుడు చలికాలం కాబట్టి మంచిగా చలి కాసుకుంటున్నాడు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటాడు నాకు తెలిసి ఆయన. అంటే కవిత ఖచ్చితంగా ఇంకా మామూలు టార్గెట్ ఏం లేదు. మరి ఆమె లక్ష్యం ఏముందో తెలియదు, పార్టీ పెడుతుందా, కొత్తగా పార్టీ పెడుతుందా, లేకపోతే ఇంకేదైనా పార్టీలో చేరుతుందా అని తర్వాత విషయం. కానీ కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది. అంటే ఆమె లక్ష్యం ఏం తెలుసా, బీఆర్ఎస్ స్థానంలో కవిత రావాలనేది లక్ష్యం అంతే. ఆ ప్లేస్ను భర్తీ చేయడానికి కవిత చేస్తున్న ప్రయత్నాలు, అంటే ఈమె చేసేటివి కూడా ఆరోపణలు తప్పేం కాదండి సుమా, ఇవి తప్పేం కాదు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన దందాలు మామూలుగా లేవు. సిరిసిల్లల భూములు కబ్జా చేసి పట్టాలు చేపించుకున్నారు, భూములు కబ్జాలు చేసి. నువ్వు సిరిసిల్ల ఒకటే కాదు, చాలా డిస్టిక్లలో జరిగినాయి. చోటా మోటా నాయకులు కూడా మంచిగా ఫార్చునర్ కార్లు వేసుకొని తిరిగిన పరిస్థితి. అంటే ఏ స్థాయిలో దందాలు జరిగినా ఒకసారి అర్థం చేసుకోవాలి. 3 పూలు 6 కాయలు. సూర్యుడు మధ్యాహ్నం పూట ఎంత ప్రకాశవంతంగా వెలుగుతాడో గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ కాలంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు మంచిగా వెలిగిపోయినారు. ఇక సూర్యుని కంటే ఎక్కువ వెలిగిపోయారు. వాళ్ళు చేసిన దందాలు, భూ కబ్జాలు, బెదిరింపులు, కథలు, కార్ఖానాలు మామూలుగా లేకున్నాయి. కవిత మాత్రం అన్ని బయటేస్తుంది 100%. నా అంచనా ఏంటంటే, నా అంచనా కాదు సుమా, ఇది చాలామంది మేధావుల అంచనా, అది చెప్తున్నాను నేను. కవిత నేను మునిగినా నన్ను అయిపోయింది ఏదన్నా నన్నుగా నేను ముంచే వరకు నిద్రపోనట్లే కనిపిస్తుందంట. 100% బీఆర్ఎస్ ప్లేస్లో కవిత రావడానికి ప్రయత్నాలు చేస్తుందంట. ఇక రేవంత్ రెడ్డికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది కవిత. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ కవిత లైన్లోకి వచ్చేసింది అనేది స్పష్టంగా కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.